రెండవ అధ్యాయము 5వ వచనం. అత్తుకుని జీవించడం అంటే ఆయన ఆజ్ఞ ఏదైతే ఇచ్చాడో ఆయన మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి 10 ఆజ్ఞలు ఇస్తే నూతన నిబంధనలో మనందరికీ ఈ లోకస్తులందరికీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ 10 ఆజ్ఞలను కుదించి 2 ఆజ్ఞలుగా ఇచ్చాడు. ఏమిటి ఆ 2 ఆజ్ఞలు అంటే, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో. రెండవదిగా నిన్ను వల్లే నీ ప్రేమించు. దేవుడిని ప్రేమిస్తే సరిపోదు, నీ పొరుగువాడిని కూడా ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు ప్రవహించాడు. వీటిని అద్దుకుని జీవిస్తే కనుక దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తున్న వ్యక్తివి. మొట్టమొదటిగా మనము ధ్యానం చేస్తున్న మాట ఏంటో తెలుసా? అపోస్తల కార్యముల గ్రంథంలో 11వ అధ్యాయంలో ఉన్న మాట, వారందరికీ బోధించినప్పుడు స్థిర హృదయంతో ప్రభుని హత్తుకోండి అని చెప్తున్నారు. అప్పుడు 17వ అధ్యాయం 34వ వచనంకి వచ్చేసరికి వారు విన్నవారులందరిలో కొందరు ప్రభుని హత్తుకుని జీవించారు. హత్తుకోవటం అంటే దగ్గరగా బ్రతకటం. వారు ఎవరు బ్రతికారు అంటే కనుక ద్వితీయోపదేశ కాండంలో వాక్యాన్ని విన్నవారు దేవుని హత్తుకుని బ్రతికారు. యెహోషువ గ్రంథంలో చెప్తున్నాడు, ఆయన ఆజ్ఞలను హత్తుకుని, అనగా ఆజ్ఞలను పాటించిన వారు దేవుని హత్తుకుని బ్రతికారు. దేవుని హత్తుకుని బ్రతకటం వల్ల కలిగే లాభం ఏమిటి అంటే కనుక మొట్టమొదటిగా మనకి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం అనగా చెప్తున్నాడు కదా, విశ్వాసం అనగా అర్థం ఏమిటి? నిరీక్షింపబడుచున్న వాటి నిజస్వరూపం. ఏ పరలోకం కోసమైతే మనం ఎదురు చూస్తున్నామో మన విశ్వాసమే పరలోకాన్ని చేర్చేది. అందుకు మొట్టమొదటిగా ప్రభువుకు దగ్గరగా, లేదా ఆయన వాక్యానికి దగ్గరగా ఆయన హత్తుకుని వాక్యానుసారంగా జీవిస్తే మన జీవితంలో విశ్వాసము కలుగుతుంది. రెండవ మాట ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 22వ వచనం చదువు తొందరగా. చదువు. చాలు. దీంట్లో నేను గ్రహించవలసింది ఏంటో తెలుసా? రెండవదిగా, మొట్టమొదటిగా ఆయన వాక్యాన్ని హత్తుకుని జీవిస్తే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం అనేది పరలోక సంబంధమైనది, లేకపోతే పరలోకం వెళ్ళటానికి నిరీక్షింపబడి వాడి యొక్క నిజస్వరూపం ఉన్నది అని దేవుని ఎలా హత్తుకోవాలో, హత్తుకుంటే కలిగే లాభం అంటే, రెండవదిగా దేవుని హత్తుకోవాలో, దేవుణ్ణి ఎలాగా హత్తుకుని జీవించాలో అంటే కనుక వాక్యము చదివిన దాంట్లో చెప్తున్న మాట, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ఏం చేయాలి? ఆజ్ఞను అనుసరించాలి. అప్పుడు జరిగే విధానము, జరిగే లాభం ఏంటే కనుక తద్వారా మనకి ఏం కలుగుతుందంట? అభివృద్ధి కలుగుతుంది. వారికంటే మీరు చదువు మరొకసారి క్లియర్గా. నడుచు. వెళ్ళగొట్టిన తర్వాత ఏం చేస్తాడు మనల్ని అంటే, నీ ముందున్న ప్రతి ప్రతికూలత, ఇశ్రాయేలు ప్రజలకైతే కనానీయులు, పెర్జీలు, హివ్వీలు, యబూసీలు, గిర్గాసీలు అని 6 జాతులు వారు ఉన్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. వారు దేవుని వాక్యానుసారమైన వ్యక్తులు కాదు, దేవుని ఎరిగిన వారుగా లేరు, దేవునికి విరోధముగా చేతులతో చేయబడిన వాటిని ఆరాధిస్తున్న వ్యక్తులుగా ఉన్నారు. వారందరినీ వెళ్ళగొట్టి ఏ కనాను దేశం అయితే ఇస్తానని అబ్రహాముతో ప్రమాణం చేశాడో, 430 సంవత్సరాల తర్వాత బానిసత్వంలో ఉన్న తన ప్రజలని, స్వాస్థ్యమైన ఇశ్రాయేలు ప్రజలని విడిపించి కట్టని ఇల్లును, నాటని తోటలను, తవ్వని భూములను దేవుడు వారికి స్వాస్థ్యముగా ఇస్తున్నాడు.
అంటే దేవుడు ఏం చేశాడు అంటే కనుక ఇశ్రాయేలు అని ఆయన 70 మందితో ఐగుప్తుకు వెళ్తే ఐగుప్తులో లక్షల జనాభాగా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఫరో అంటున్నాడు, వీరు నానాటికి అభివృద్ధి చెందుతున్నారు, నానాటికి అభివృద్ధి చెందినప్పుడు రేపన్న రోజున మన బలం తగ్గిపోద్ది, వీరు బలగం ఎక్కువైపోద్ది, అందుకనే మంత్రసానులతో చెప్తున్నాడు, మగపిల్ల అయితే వెంటనే చంపేయండి, ఆడపిల్ల అయితే మా కోసం బ్రతకనివ్వండి అని చెప్తున్నాడు. అయినా కానీ మంత్రసానుల హృదయాన్ని కరిగించిన దేవుడు వారు వెళ్ళేసరికే ఎబ్రీ స్త్రీలు చురుకైన వారు కనుక సులువుగా ప్రసవించేవారు, చక్కటి పిల్లలను కనేవారు. వారిని చంపడానికి వీలు లేనప్పుడు దివ్యసంతుడైన మోషే గురించి కూడా చరిత్ర చెప్తుంది. అలాగే ఏమయ్యారు అంటే కనుక బానిసత్వంలో ఉన్నా కానీ ఇశ్రాయేలు ప్రబలరు, వర్ధిల్లిన వారికి దేవుడు ఏం చేశాడు అంటే కనుక ఇదిగో కష్టపడకుండా, నాటకుండా, కట్టకుండా, తప్పకుండా బావులను, ఇళ్లను, తోటలను దేవుడు భూములుగా స్వాస్థ్యాన్ని ఇచ్చినప్పుడు వారు ఏమయ్యారు అంటే కనుక యాకోబుగా 70 మంది ఐగుప్తుకు వెళితే లక్షల జనాభాగా దేవుడు అన్నీ సమకూర్చి ఇశ్రాయేలు ప్రజలుగా అభివృద్ధి చేశాడు. మనం ధ్యానం చేస్తున్న రెండవ మాటలో ఆయన వాక్యాన్ని లేదా ఆయన శాసనాలని హత్తుకుని జీవిస్తే కనుక రెండోదిగా నీవు నేను ఏమవుతుందో తెలుసా? అభివృద్ధి చెందుతాం. దేవుడు మనల్ని ఏం చేస్తారంటే అభివృద్ధి పరుస్తానని చెప్తున్నాడు. చదవండి, ద్వితీయోపదేశ కాండంలోనే 8వ అధ్యాయం మొదటి వచనం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం మొదటి వచనం. నేడు నేను మీకు ఆజ్ఞాపించు నేడు నేను నీకు ఆజ్ఞాపించు. ఏం చేయాలంట? నువ్వు అభివృద్ధి చెందాలంటే రెండవదిగా దేవుని హత్తుకుని జీవించే నీవు అభివృద్ధి చెందాలంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను లేదా ఆయన వాక్యాన్ని అనుసరించి నడవాలి. వాక్యం ఏది చెప్తే అదే మనం చేయాలి. క్రమముగా నడుచుకోండి అంటున్నాడు. అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటున్నాడు. అందుకు బాట ఏదైనా ఉంది అంటే కనుక అలా ఎలా నడవగలము అంటే కనుక ఇదిగో మన ముందు తండ్రి అయిన దేవునికి విధేయుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు జీవించి చూపించాడు. ఆ జీవించిన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని అపోస్తులు అనేవారు, పరిశుద్ధ గ్రంథంలో భక్తులైన వారు, స్త్రీ పురుషులు అనేక మంది ఆయనకు మాదిరిగా ఆయన చూపించిన మార్గంలో నడిచారు. అందుకనే నేటి క్రైస్తవులుగా లేకపోతే ఈ లోకస్తులుగా దేవుని పిల్లలుగా ఉన్న వారందరితో ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు నడవాలి అనుకుంటే కనుక ఇదిగో నేనే మార్గం, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూ అనగా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. దేవుణ్ణి ఎలాగా ఏ మార్గంలో నడవాలి అంటే గనక ప్రభు చూపిన మార్గంలో నడవాలి. ఆ మార్గం ఎటువంటిది అంటే గనక ఆజ్ఞగా ఇచ్చాడు. ప్రేమపూర్వకంగా నీవు నడవగలిగితే గనక దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటున్న వ్యక్తివి. తద్వారా నీకు కలిగే లాభం ఏంటి అంటే నీవు అభివృద్ధి చెందుతావు. యోబుని జ్ఞాపకం చేసుకుంటే చివరి వరకు కూడా దేవుని మార్గంలోనే నడుచుకుంటూ వచ్చాడు. సర్వం కోల్పోయినా మరలా 2 అభివృద్ధి దేవుడు ఇచ్చాడు. కొర్నేలి అని ఒక ఆయన ధర్మకార్యాలు చేస్తూ దేవుని వాక్యానుసారంగానే జీవించాడు. అతడు ఆ దేశంలోనే గొప్పవాడుగా ఉన్నాడు. అనేక మంది గొప్ప వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే కనుక దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞ ఏదైతే ఆ ఆజ్ఞానుసారంగా జీవించారు కనుక వారు అభివృద్ధి చెందినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనకి తెలియజేస్తుంది. మొట్టమొదటిగా ఈ రాత్రికాల పాఠములో మనకి నేర్పిస్తున్న మాటలు ఏంటో తెలుసా? ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకోవాలి. అంటే చంచల మనసుతోని ఉండలేవు, స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండే ప్రభుని హత్తుకుని జీవిస్తే కనుక నీ జీవితంలో విశ్వాసము కలుగుతుంది. విశ్వాసం నిన్ను ఏం చేస్తుందంటే స్థిరంగా ఉంచుతుంది. రెండవదిగా ప్రభుని హత్తుకుని జీవించడము అంటే కనుక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటం. తద్వారా నీకేం కలుగుతుంది అంటే కనుక నువ్వు అభివృద్ధిని చెందుతావు. చదువుతాం రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను హత్తుకుని అంటే
ఎవరు రాజు గురించి చెప్పినాడు. హిజ్కియా అంటే యెహోవా దేవుని అద్భుతుడు, ఆయన ఆజ్ఞను అనుసరించి తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్న దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం ముగిసిపోయింది అన్నప్పుడు ఏంటి ప్రభువా, నిన్ను అత్తుకుని జీవిస్తున్నాను కదా. గోడ తట్టు తిరిగి హిజ్కియా అంటున్నాడంట, మోషే ద్వారా నువ్వు ఇచ్చిన ఆజ్ఞను నేను మేరలేదు, నీ శాస్త్రాలను గైకొంటూ నువ్వు ఇచ్చిన ప్రజలను పరిపాలిస్తూ ఉన్నా, నీ ఎదుటి యథార్థంగా నడుచుకున్నాను. కన్నీరు కాలుస్తూ గోడ వైపు తిరిగితే సరే అని 15 సంవత్సరాల మరలా దేవుడు ఏం చేశాడు? ఆయుష్నిచ్చాడు. రెండవ మాట మనం ఆలోచన చేస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు, రెండవదిగా ఆయన ఆజ్ఞలను అధ్యాయం లేదా వచనాలు చదువుకుంటూ వెళ్తే హిజ్కియా ఎంత ప్రబలాడు, ఎంత వర్ధిల్లాడో మనకు అక్కడ కనబడుతుంది. దేన్ని బట్టి అంటే కనుక దేవుని ఆజ్ఞానుసారంగా మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని నేను అనుసరిస్తున్నాను అంటున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో మొట్టమొదటిగా దేవుణ్ణి స్థిర హృదయంతో హత్తుకుని ఉంటే కనుక, దేవుణ్ణి హత్తుకుని జీవిస్తే కనుక నీకు కలిగే లాభం ఏంటి అంటే కనుక విశ్వాసంలో నీవు స్థిరపడతావు, విశ్వాసం కలుగుతుంది. రెండవదిగా దేవునికి దగ్గరగా దేవుణ్ణి హత్తుకుని జీవిస్తే కనుక నీకు కలిగే లాభం ఏంటి, నువ్వేమవుతావు అంటే నువ్వు అభివృద్ధిని చెందుతావు. మూడో మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను, చదువుతాను. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 20వ వచనం. చదువు. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని, మూడవదిగా ఏం చేయాలంట? సేవించటం. ఈ దేవుడైన యెహోవాను ఏం చేయాలి? సేవించడం అంటే ఏంటి? ఆరాధించడం. దేవుణ్ణి ఆరాధించడం. దేవుణ్ణి సేవిస్తూ ఉంటే కనుక నీకు కలిగేది ఏమిటి అంటే కనుక దీవెన కలుగుతుంది. చదువుతున్న వచనాలు లేదా అండర్లైన్ చేసుకోండి, తర్వాత రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదువుకోండి, బాగా అర్థమవుతుంది. మనం చదివిన 10వ అధ్యాయము 20వ వచనంలో దేవుణ్ణి సేవిస్తే నీకేం కలుగుతాయా అంటే దీవెన కలుగుతుంది. మరొకసారి చదువు మాట. ఆయన కీర్తనీయుడు, ఆరాధనకు యోగ్యుడు. దేవుణ్ణి హత్తుకోవటం అంటే కనుక, సేవించడం అంటే కనుక ఆయన్ను ఆరాధించడం. ఆరాధిస్తే, దేవుణ్ణి ఆరాధిస్తే నీకు కలిగే లాభం ఏంటో తెలుసా? నువ్వు ఆశీర్వదింపబడతావు. ఎలా ఆశీర్వదింపబడతారయ్యా అంటే కనుక పై వస్త్రం పడిపోయినా, రాజుగా ఉన్నానని మర్చిపోయినా, నా దేవుడి కోసం నేను ఆడాను అంటున్న దావీదు గొర్రెల దొడ్లో ఉన్న స్థితిని రాజుగా అయ్యేంతగా ఆశీర్వదించాడు. దేవుని ఆరాధించే అనుభవాలు నీకుంటే కనుక నువ్వు మూడవదిగా ఆశీర్వదింపబడతావు. మొదటిగా విశ్వాసంలో స్థిరపడతావు, రెండవదిగా అభివృద్ధి చెందుతావు, మూడవదిగా నీవు ఆశీర్వదింపబడతావు. ఎప్పుడు అంటే కనుక ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకున్నప్పుడు, అంటే దేవునికి దగ్గరగా జీవిస్తున్నప్పుడు, వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా ఆయన సేవించే ఆరాధించే విశ్వాసంగా నువ్వు ఉన్నప్పుడు, మూడవదిగా ఏమవుతావు అంటే కనుక దేవుని చేత ఆశీర్వదింపబడదు. చదువుదాం. ద్వితీయోపదేశకాండము నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనం. చూడండి, దేవుణ్ణి సేవిస్తే నువ్వు ఆశీర్వదింపబడటం అంటే ఏంటి? మేడలు, మిద్దులు, కార్లు, బంగళాలు కాదు. ఏ లోటు లేకుండా ఆహారం ఉండటం, సమృద్ధి కలిగిన వాడిగా ఉండటం, అంతే. అదే కదా. ఇప్పుడు మేడలో ఉండి మన ఇండియాలోనే లేదా ప్రపంచంలోనే ఒకరిగా ఆస్తిపరుడుగా ఉన్న అని ఆయన ఎవరు? రిలయన్స్ ఆయన అంబానీయా? ఆయన ఇల్లు 750 గదులంట. మహారాష్ట్రలో బొంబాయి పట్టణంలో ఉంటుంది. ఇంచుమించు 700 మంది పనిచేస్తూ ఉంటారంట. ఆయన పై ఇంటి మీద ఫ్లైట్ దిగిపోయేంత ఖాళీ ఉంటుంది. ప్రతి బెడ్రూమ్లోకి కూడా కారు వెళ్ళిపోయేంత విధానం ఉంటుంది. అంత ఆస్తిపరుడికి ఉన్న కొడుక్కి కోట్లు డబ్బు ఉన్నా, ప్రపంచంలోనే ఆస్తిపరుడిగా ఉన్నా కుదరని రోగం.
అంటే కొడుకు కోసం ఆస్తి సగం ఆయనే ఇచ్చేస్తాడు, అది ఆస్తి అంతా కూడా ఇచ్చేస్తాడు. అయినా కానీ నయం చేసే వైద్యం లేదు. లేదు. ప్రయోజనమా? కాదు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే, మూడవదిగా మనం ఆశీర్వదింపబడటం అంటే కనుక ఏ లోటు లేకుండా ప్రతిరోజు ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళటమే. జ్ఞాని అయిన సొలొమోను ఆస్తిపరుడుగా ఉన్నాడు, గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? భూమి మీద నేను తరచి తెలుసుకున్న విధానాన్ని నేను చెప్తున్నాను. ఒకడు అన్నీ కలిగి ఉన్నవాడి కంటే ఏ లోటు లేకుండా అన్నం కలిగి, అన్న వస్త్రాలు కలిగి దేవుని కలిగి ఉంటుంది తప్ప వేరే భాగ్యము లేదు అంటాడు. లేదు. అంటే భూమి మీద ఆశీర్వదింపబడటం మొట్టమొదటిగా గ్రహించవలసింది ఏంటంటే ఏ లోటు లేకుండా వెళ్ళిపోవటమే. అందులో ఇంకోటి ఏం చెప్తున్నాడు అక్కడ, ఏ రోగం కూడా నీకు ఉండనివ్వడం అంటున్నాడు. ఆస్తుండి రోగాలుంటే ప్రయోజనం ఏంటి? డాక్టర్లు ఎవడో ముక్కు మొహం తెలియని డాక్టర్కి పోతే పట్టుకెళ్ళి కదా. దేవుడిని ఏమంటాడు తెలుసా? నిన్ను ఆహారంలో ఆశీర్వదిస్తాను, ఆరోగ్యంలో చదువు మరొకసారి అన్నమాట. నీ దేవుడనే యెహోవానే సేవింపవలెను. ఏం చేస్తారంట? నీ ఆహారాన్ని, నీ పానీయాన్ని దీవించిన దేవుడు నీ ఆస్తిని రోగాలమయానికి, వైద్యులకు అప్పగించకుండా, రోగమే లేకుండా తీసివేస్తానంటాడు. మనం ధ్యానం చేస్తున్న ఈ రాత్రికాల అంశము ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకుని జీవించాలి. హత్తుకోవటం అంటే దేవునికి దగ్గరగా బ్రతకటం. అందరూ బ్రతుకుతున్నారంటే అపోస్తుల కార్యంలో చదివిన 17వ అధ్యాయం 34వ వచనంలో కొందరు మాత్రమే అనుంది. ఆ కొందరికి కలిగే లాభం ఏంటి? హత్తుకోవటం అంటే కనుక హత్తుకుని జీవించడం అంటే దేవునికి దగ్గరగా జీవించడం. దగ్గరగా జీవించితే కలిగేది ఏమిటి అంటే కనుక మొట్టమొదటిగా దేవునిలోంచి నువ్వు కదల్చబడలేని స్థిరమైన సియోను కొండలాంటి విశ్వాసము నీలోనికి వస్తుంది. హత్తుకుని జీవించడం మొట్టమొదటిగా విశ్వసించటం. రెండవదిగా దేవుని హత్తుకుని జీవించడం అనగా దేవునికి దగ్గరగా బ్రతికితే నీకేం కలుగుతుంది అంటే కనుక అభివృద్ధి కలుగుతుంది. ఈ భూమి మీద నీవు అభివృద్ధి చెందుతావు. మూడవదిగా ప్రభుని హత్తుకుని జీవించటము అంటే కనుక నీకు కలిగే లాభం ఏంటంటే కనుక నీవు దీవించబడతావు. దీవించబడతాం అంటే ఏమిటి అంటే కనుక మేడల మిద్దులు, కారులు, బంగ్లాలు కాదు. ఏ రోజు కూడా వస్తు లేకుండా, పొదువు లేకుండా పెట్టగలిగిన వ్యక్తిగానే నువ్వు ఉంటావు తప్ప వస్తువులతో ఉండేలాగా నిన్ను దేవుడు ఉంచడు. రెండవదిగా ఒకవేళ సంపాదించి వైద్యులకు ఖర్చు పెట్టకుండా ఆ బలహీనతనే లేదా ఆ రోగాన్ని నీ మధ్య నుండి దూరపరుస్తాను అని తెలియజేస్తున్నాడు. చదువు ఒక మాట, లోకస్వార్త 19వ అధ్యాయము 25వ వచనం. చదువు. 48వ వచనమేనా? 19వ అధ్యాయం 48వ వచనం. ప్రజలందరూ కూడా ఆయన వాక్యం వినుటకు ఎవరికి? ప్రజలందరూ కూడా ఆయన వాక్యం విని అత్తుకుని ఉంటే కొందరు వ్యతిరేకులు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు కదా. ఇందా చెప్పుకున్నట్టు అందరూ ఉన్నారు, కొందరు మాత్రమే అత్తుకుని ఉన్నారు. ప్రజలందరూ వెళ్ళిపోతూ ఉంటే ఇదిగో కొందరు దుష్టులు ఉన్నారు కదా, వారు ఏం చేస్తారంటే ఎలా చెడగొట్టాలి, ఏం చేయాలి అని అర్థం అవట్లేదంటే వాళ్ళకి. సాతానుగడికి ఏర్పరచుకున్న వారికి అర్థం అవట్లేదు. ఎందుకంటే వాక్యాన్ని విని వాక్యాన్ని వెంబడించే వారికి వెళ్ళిపోతున్నారు ప్రజలందరూ. అలాగే లోకంలో కూడా జరుగుతుంది. నువ్వు విశ్వాసంలో ముందుకెళ్తూ ఉంటే నేను చెడగొట్టడానికి, లేదా విశ్వాసంలో నీవు పైకి వెళ్తూ ఉంటే కనుక నేను కిందకి లాగటానికి సాతాను సమూహం లోకంలో ఉంటుంది. వాడు అనుకుంటాడంట ప్రజలందరూ ఆయన వైపు వెళ్ళిపోతున్నారు, నేనేం చేయాలి అనుకుంటాడు.